21వ శ్లోకము. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. మనము ఇందాక ముందు శ్లోకంలో 2 అవ్యక్తాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకటేమో అక్షరుడు లేక అక్షర పరబ్రహ్మ అని అన్నారని వేదవేత్తలు అన్నారన్నాము. ఈ అక్షరుడే జీవులందరూ కూడా ఏదైతే స్థానం పొందాలో మోక్షం పొందాలో ఆ పరంధామము ఆ అక్షరుడు అన్నమాట అని అది కూడా పెద్దలే చెప్తున్నారు. అక్కడికి చేరిన వాళ్ళు మరి ఇంకా వెనక్కి రారు. ఈ జన్మ పరంపర నుంచి వాళ్ళు అంటే అధిగమిస్తారు జన్మ పరంపరని. ఈ అక్షర పరబ్రహ్మమే పరమేశ్వర స్వరూపుడైన నాకు సర్వోన్నతమైన నివాస స్థానం అని చెప్తున్నారనమాట. అంటే నా నివాస స్థానము ఆ అక్షర పరబ్రహ్మ అంటే ఆ చైతన్యం, ఆ శుద్ధ చైతన్యం అని చెప్తున్నారనమాట. 22వ శ్లోకము. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అయితే ఆ అక్షర పరబ్రహ్మని ఎలా పొందాలి? ఎందుకంటే సామాన్య పురుషులందరూ కూడా జీవులందరూ కూడా ఆయనలోనే ఉంటారు, ఆయన వారందరిలో ఉంటాడు. అలాంటి పరమ పురుషుణ్ణి పొందాలి అని అంటే ఒకటే ఒక ఉపాయం ఉంది. అంటే ఈ జన్మ పరంపర నుంచి తప్పించుకోవాలి, ఆ పరంధామాన్ని చేరాలంటే ఏంటంటే అది అనన్య భక్తి అన్నమాట. అంటే కోరికలు, అహంకారము ఇవన్నీ వదిలేసి పూర్తిగా ఆయన శరణాగతే పొంది ఆయన తప్పించి అన్యథా శరణం నాస్తి అన్న భక్తి అనమాట. ఇంకా వేరే విషయం వద్దు, వేరే ఎవరు వద్దు, నువ్వు తప్పించి నాకు ఎవరు వద్దు పరమాత్మ అని చెప్పి ఏదైతే అనన్యమైన భక్తితోటి ఆయన్ని మనం పొందగలుగుతాం. 23వ శ్లోకము. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఇప్పుడు మన మానవ శరీరం వదిలిపెట్టేసిన తర్వాత అది ఒక మార్గం గుండా ప్రయాణిస్తుంది కదా. ఆ ప్రయాణం చేసే దాంట్లో కాలదేవతలు మొదలైన వాళ్ళందరూ మార్గాన్ని చూపిస్తూ ఉంటారట. ఈ మార్గాలలో కొన్ని మార్గాల ద్వారా ప్రయాణిస్తేనేమో జీవులకి పునరావృత్తి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, మృత్యు సంసార సాగరమైన ఈ ప్రకృతిలోకి వచ్చేస్తారు, మళ్ళీని ఈ ప్రపంచంలోకి వచ్చేస్తారు. లేదంటే ఇంకొక మార్గం ద్వారా ముందు చెప్పుకున్నాం కదా, ప్రణవ యోగ సాధన ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, ఆ దారుల గుండా వెళ్తే కనుక వాళ్ళకి పునరావృత్తి ఉండదట. అయితే ఏ ద్వారి ద్వారా వెళ్తే పునరావృత్తి ఉంటుంది, దేని ద్వారా వస్తే మరి ఈ జన్మ పరంపర నుంచి ఆవృత్తి ఉండదు అని నేను విపులంగా చెప్తాను అని చెప్తున్నారనమాట. 24వ శ్లోకము. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. ఈ ప్రణవాన్ని ఉపాసన చేసేవాళ్ళు, బ్రహ్మోపాసన చేసేవాళ్ళు, ఈ సాధకులందరూ కూడా భౌతిక మార్గాన్ని వదిలిపెట్టేసిన తర్వాత అర్చరాది మార్గం అంటారు, ఆ మార్గంలో ప్రయాణం చేస్తారట. ఆ మార్గంలోనూ ఏంటంటే ప్రకాశవంతంగా ఉంటుంది ఆ మార్గము. అంటే వీళ్ళ జ్ఞానమే ఆ ప్రకాశంగా వెలుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళకేంటి ఉత్తరాయణంలో 6 మాసాలు ఉంటాయి కదా, ఈ ఉత్తరాయణంలోట దేవతలు వరుసగా ఉంటారట. ఆ దేవతలు ఉన్న మార్గంలో ప్రయాణం చేసిన బ్రహ్మోపాసకులు క్రమక్రమంగా వాళ్ళు బ్రహ్మలోకానికి తీసుకెళ్తారనమాట. అంటే ఆ దేవతలే, ఉత్తరాయణ దేవతలే మార్గనిర్దేశం చేస్తారు బ్రహ్మలోకం వరకును. మరణించిన తర్వాత ఆ దారి అంతా వాళ్ళు చూపిస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు జ్ఞానాన్ని సంపాదించారు కదా సాధన చేసి. అంటే అర్చిస్సు అంటే అగ్ని అనమాట, జ్యోతిస్సు అంటే వెలుగు, అహస్సు అంటే పగలు, అంటే మొత్తం ప్రకాశవంతంగా ఉంటుందన్నమాట ఆ మార్గం అంతాను. ఈ ఉత్తరాయణ దేవతలు వీరికి ఆ బ్రహ్మోపాసన చేసిన వాళ్ళందరికీ కూడా మార్గం చూపిస్తారు. ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఇంకా మరి వెనక్కి రారట. వాళ్ళు అంటే మోక్షం పొందుతారు, ఆ పరంధామాన్ని చేరుతారు. 25వ శ్లోకము. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ఇప్పుడు కొంతమంది మంచిగా ఈ చెరువులు తవ్వించడాలు, ఇలాంటి పరోపకార మార్గాలన్నీ చేస్తారు, గుళ్ళు కట్టించడాలు, పెళ్ళిళ్ళు చేయడాలు, ఇలాంటివన్నీని. అంటే ఇవన్నీ కోరికతో ఎవరైతే చేస్తారో వాళ్ళు సకామ కర్మయోగి అవుతారు.
అదే కోరికలు లేకుండా చేస్తే వాళ్ళు నిష్కామ కర్మయోగం చేసి వాళ్ళు బ్రహ్మ సాధనకు అర్హులవుతారు. ఇక్కడ ఏంటంటే కోరికతో చేసిన మంచి పనులు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరణానంతరము ధూమాది మార్గంలో ప్రయాణిస్తారట. ఈ మార్గంలోట ధూముడు, రాత్రి, కృష్ణపక్ష అధికారి, దక్షిణాయనంలో గన 6 మాసాల దేవతలు, మళ్ళీ దక్షిణాయన దేవత, వీళ్ళందరూ ఉంటారట. వీళ్ళు ఈ మార్గంలో ప్రయాణించిన తర్వాత కర్మయోగి దేవతలకి ఆహారం అందించే చంద్రలోకం చేరుతారట. అక్కడ తన పుణ్యానికి ఏదైతే కారణమైందో, అంటే కొన్ని దాన ధర్మాలు అయితే చేశారు కదా, సకామంగా చేసినప్పటికీ పుణ్యకార్యాలు చేశారు కదా, అందుకని చంద్రలోకం చేరి అక్కడ పుణ్యాలకి సంబంధించిన ఫలితాన్నంతా అనుభవిస్తారట. పుణ్యం అయిపోయిన తర్వాత, పుణ్యక్షేమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి మళ్ళీ జన్మిస్తారట. ఇది ధూముడు మొదలైన దేవతలందరూ ఉన్నారు కాబట్టి దీన్ని ధూమ మార్గం అంటారనమాట. ఈ మార్గంలో వెళ్ళిన వాళ్ళైతే ఒక పరంధాం, చంద్రుడు ఉండే చోటకి మంచి ప్లేస్కి చేరుతారు, కానీ పుణ్యం ఉన్నంత వరకే ఉంటారు, కానీ మళ్ళీ వచ్చేసి మళ్ళీ సాధన మొదలు పెట్టాలి. అంటే ఈ వీళ్ళ సాధన ఏదైతే దాన ధర్మాలు ఇవన్నీ మంచి కార్యాలు పుణ్యకార్యాలు ఇవన్నీ చేశారో ఇది ఇంకా సరిపోలేదన్నమాట పరంధామాన్ని చేరడానికి, ఎందుకంటే సకామంగా చేశారు. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ కాకపోతే ఈ నిష్కామ కర్మయోగ సాధన వైపు మళ్ళుతారు. మళ్ళీ నెక్స్ట్ బర్త్లో ఏంటంటే ఏదైతే సాధన చేశారో అదంతా వేస్ట్ అవ్వదు. ఆ పుణ్యం వల్ల వాళ్ళు పుణ్యలోకాలకు చేరి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సాధన చేస్తారనమాట. ఈ జన్మలో చేసిన సాధన బట్టి మళ్ళీ ఏ మార్గంలో ప్రయాణిస్తారు, అలాగే సాధన ఫలితము చేరిన స్థితిని బట్టి మళ్ళీ నిర్ణయించబడుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక మార్గంలో వెళ్తే డైరెక్ట్గా పరంధామాన్ని చేరిపోతారు. ఆ మార్గంలో మనం బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఓంకారోపాసన, తర్వాత యోగం ద్వారా పరబ్రహ్మని ఓంకారం ద్వారా అనుష్ఠానం చేయడము, తర్వాత నిష్కామ కర్మ సాధన, జ్ఞానం ద్వారా జ్ఞానయోగ సాధన, ఇవన్నీ చేసిన వాళ్ళు. ఇంకో పక్కనే మంచి పనులే చేశారు, కానీ కోరికతో చేశారు. ఏదో కీర్తి కావాలనో లేకపోతే ఏదో ఒక కారణంగా చేశారు, స్వలాభం గురించి చేశారు. అలాంటి వాళ్ళందరూ కూడా ధూమ మార్గం ద్వారా ప్రయాణించి ఆ చంద్ర స్థానాన్ని చేరి అక్కడ మళ్ళీ పుణ్యం క్షయమైపోయేదాకా అక్కడ ఉండి అక్కడ మంచిగా భోగభాగ్యాల్ని, మంచి ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ని అన్నీ అనుభవించి మళ్ళీ వెనక్కి వస్తారనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకా యోగ సాధన చేసుకుంటే అలాంటి వాళ్ళు మళ్ళీ ఉత్తరాయణ మార్గం ద్వారా కూడా ప్రయాణించవచ్చు ఈ జన్మలో చేసిన యోగ సాధనను బట్టి. గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.